హాయ్ వెల్కమ్ టు గేమ్ చేంజర్. అద్వైత ఐటీ ల్యాబ్స్ అధిపతి, స్టార్టప్ మెంటార్ డాక్టర్ వడ్డే నవీన్ గారు ఈ వారం గేమ్ చేంజర్గా మన ముందున్నారు. వారితో మాట్లాడదాం. హాయ్ సార్, నమస్తే అండి. హాయ్ సార్, నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, మీరు ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్. మీరు ఎట్లా ఈ ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ ఎట్లా స్టార్ట్ అయింది, అట్లాగే ఎడ్యూ బ్యాక్గ్రౌండ్ గురించి? నా ఎంటర్ప్రెన్యూరల్ జర్నీ వచ్చేసి 2010లో స్టార్ట్ అయిందండి. ఫస్ట్ నేను బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ చదివాను. తర్వాత పీజీడీబీఎం కాకతీయ యూనివర్సిటీ నుంచి వచ్చాను. తర్వాత స్టార్టప్స్లో అండ్ ఎంటర్ప్రెన్యూర్గా జర్నీ చేసే ప్రాసెస్లో ఎల్ఎల్బి చేయాలనిపించింది. దానికి నేను ఎల్ఎల్బి కూడా కంప్లీట్ చేసి ఉన్నాను. సో నా స్టార్టప్ జర్నీ 2010లో స్టార్ట్ అయిందండి. నా బీటెక్లో ఉన్నప్పుడు నేను 2 ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ చేయడం జరిగిందనమాట. ఆ ఇన్నోవేషన్ ప్రాజెక్ట్స్ ఏంటి అంటే, గాలితో నడిచే కార్ని ఒకటి తయారు చేశాము, అండ్ ఇంకొకటి వాటర్తో నడిచే బైక్ని ఒకటి తయారు చేశాము. ఆ రోజులలో ఇన్నోవేషన్ మీద ఫోకస్ కానీ గైడెన్స్ ఇచ్చేవాళ్ళు కానీ ఆ రోజుల్లో చాలా తక్కువ మంది ఉండేవారు. సో లేటర్ ఆన్ బయటకు వచ్చి చూస్తే ఆ రోజులలో తెలంగాణ ఉద్యమం కూడా జరుగుతుండేది. పీరియడ్ ఆఫ్ 9 and 13 అనేది చాలా క్రూషియల్ పీరియడ్ అనమాట. సో ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కూడా చాలా తక్కువ ఉండేది. మెకానికల్ ఇంజనీర్ అంటే కొన్ని స్కోప్స్ కూడా చాలా తక్కువ ఉండేది. సో ఈ జర్నీలో నేనే ఎందుకు స్టార్టప్ పెట్టకూడదు అనే థాట్ ప్రాసెస్లో నేను స్టార్ట్ చేయడం జరిగింది. ఎందుకు అంటే ఇన్నోవేషన్ మీద నేను ఆల్రెడీ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి మనమే ఎందుకు ఒక కాంపోనెంట్ కానీ ఒక ప్రోడక్ట్ని కానీ మనం ఎందుకు లాంచ్ చేయకూడదు అనే థాట్ ప్రాసెస్లో చిన్న స్టార్టప్ అనేది ఫామ్ చేయడం జరిగిందండి. సో ఇది నా ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ అండ్ నా స్టార్టప్ రావడానికి కారణం అండి. అవుట్ ఆఫ్ ప్యాషన్ అంటారు. అవుట్ ఆఫ్ ప్యాషన్, ప్రొఫెషన్ లాగా. యా, అవుట్ ఆఫ్ ప్యాషన్.